దుబాయ్‌లో ల్యాండ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే సిమ్ యాక్టివేట్ చేసుకోవడం. ఇది చేసుకోకపోవడం వల్ల మేము మా హోటల్ వెతకడానికి చాలా ఇబ్బంది పడ్డాము. మనకి ఎయిర్‌పోర్ట్‌లో ఫ్రీగా ఒక సిమ్ అయితే ఇస్తారు. ఇది తీసుకొని యాక్టివేట్ చేసుకోవడమే. దుబాయ్‌లో నైట్ దిగాం కాబట్టి మార్నింగ్ అంతా రెస్ట్ తీసుకొని ఆఫ్టర్‌నూన్ 12:00కి కింద ఉన్న రెస్టారెంట్ లంచ్ చేసేసి ఫస్ట్ మా హోటల్ దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్‌కి వెళ్ళాం. ఎక్కడికి వెళ్ళాలన్నా మెట్రో అయితే చాలా బెస్ట్ అన్నమాట. ఫస్ట్ డే మేము దుబాయ్‌లో ప్లాన్ చేసుకున్న ప్లేసెస్ ఏంటంటే గోల్డ్ మార్కెట్ అలాగే ఎలక్ట్రానిక్స్ మార్కెట్. గోల్డ్ మార్కెట్‌కి వెళ్ళడానికి మెట్రో ఎక్కి గోల్డ్ సోక్ అనే మెట్రో స్టేషన్‌లో దిగాలి. దుబాయ్‌లో మనకి 2 లైన్స్ ఉంటాయి. రెడ్ లైన్ అలాగే గ్రీన్ లైన్. గోల్డ్ సోక్ అయితే గ్రీన్ లైన్ లో ఉంటుంది 22 నెంబర్ లో. మెట్రో స్టేషన్ నుండి బయటకు వచ్చిన తర్వాత రైట్ తీసుకుంటే ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దిగి స్ట్రైట్ గా వెళ్లి లెఫ్ట్ తీసుకుంటే మనకి గోల్డ్ సోక్ మెయిన్ గేట్ నెంబర్ 1 అయితే వస్తుంది. ఇదే దుబాయ్ లో ఉన్న మోస్ట్ ఫేమస్ గోల్డ్ మార్కెట్. గోల్డ్ కొనాలనుకుంటే దుబాయ్ లో ఈ మార్కెట్ కే వస్తారు. ఇక్కడ చాలా రకాల షాప్స్ అయితే ఉంటాయి. మార్కెట్ లో మనం నడుచుకుంటూ వెళ్ళినప్పుడు రెండు వైపులా బయట గ్లాసెస్ లో ఇలా చాలా డిజైన్స్ అయితే ఉంటాయి. చూడడానికి చాలా యూనిక్ గా ఉంటాయి. నేనైతే ఇప్పటి వరకు ఎలాంటి డిజైన్స్ అయితే ఇక్కడే చూసాను. ఇక్కడ గోల్డ్ కొనుక్కుని మనం ఇండియాకి తీసుకువెళ్ళాలంటే సెట్ లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటుకుని మనం అయితే ఇండియాకి తీసుకెళ్ళడానికి ఉండదు. రేట్ విషయానికి వస్తే ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్కలా ఉంటుంది. దీని గురించి క్లారిటీగా ఒక వీడియో చేశాను. నెక్స్ట్ ఇక్కడ చూడవలసింది ఏంటంటే ప్రపంచంలోనే పెద్ద గోల్డ్ రింగ్ ఉంటుంది. ఇదంతా మొత్తం గోల్డ్ తోనే తయారు చేస్తారు. ఈ గోల్డ్ మార్కెట్ చూసిన తర్వాత ఎలక్ట్రానిక్స్ మార్కెట్ కి వెళ్ళడానికి గోల్డ్ సోక్ లో మెట్రో ఎక్కి అల్ గుబైబా అనే మెట్రో స్టేషన్ లో దిగి స్ట్రైట్ గా వచ్చి రైట్ తీసుకుంటే ఒక పెద్ద ఎలక్ట్రానిక్స్ మార్కెట్ వస్తుంది. దీన్నే మేనా బజార్ అని చెప్పేసి పిలుస్తారు. దుబాయ్ లో మనం ఐఫోన్స్ గానీ ఏమైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ గానీ కొనుక్కోవాలంటే ఈ మార్కెట్ కే వస్తారు అందరూ. ఇక్కడికి వచ్చాక ప్రతి షాప్ లో తిరిగి అన్ని చెక్ చేసుకుని అప్పుడు కొనుక్కోవాలి. లేకపోతే మనం ఇక్కడ ఈ మార్కెట్ లో మోసపోతాం అనమాట. రిఫర్బిష్డ్ అవన్నీ ఉంటాయి. ప్రతిదీ చెక్ చేసుకుని అప్పుడు కొనుక్కోవాలి. ఇక్కడ రేట్స్ అయితే ఒక్కొక్క షాప్ లో ఒక్కొక్కలా ఉంటుంది. కొన్ని అయితే ఫిక్స్డ్ ఉంటాయి, కొన్ని అయితే మనం బార్గెన్ కూడా చేయొచ్చు. నైట్ అంతా ఈ మార్కెట్ మొత్తం తిరిగి ఇక్కడ కొన్ని గ్యాడ్జెట్స్ కొనుక్కుని తర్వాత ఇక్కడ దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్ గానీ లేకపోతే బస్ స్టేషన్ లో గానీ వెళ్ళి అక్కడ నుండి మన హోటల్ కి అయితే వెళ్ళిపోవడమే. ఇక్కడ మనకి అల్ గుబైబా బస్ స్టేషన్ కూడా ఉంటుంది. సో డే 1 అయితే అలా ముగిసింది. దుబాయ్ లో రెండో రోజు ఏం చేసామంటే ప్రపంచంలోనే ఎత్తైన బూర్జ్ ఖలీఫా బిల్డింగ్ పైకి ఎక్కడానికి మెట్రో ఎక్కి బూర్జ్ ఖలీఫా స్టేషన్ కి స్టార్ట్ అయిపోయాం. బూర్జ్ ఖలీఫా స్టేషన్ మనకి రెడ్ లైన్ లో ఉంటుంది. స్టేషన్ లో దిగిన తర్వాత కొద్దిగా ఫ్రంట్ కి వస్తే మనకి దుబాయ్ మాల్ కి కనెక్షన్ ఉంటుంది. బూర్జ్ ఖలీఫా బిల్డింగ్ పైకి ఎక్కడానికి దుబాయ్ మాల్ లోకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుని స్ట్రైట్ గా వెళ్తే టికెట్ కౌంటర్ ఉంటుంది. ఆ టికెట్ కౌంటర్ లో మనం ఈ బిల్డింగ్ పైకి ఎక్కడానికి టికెట్ అయితే తీసుకోవాలి. మాకు 4500 రూపీస్ అయితే పడింది టికెట్. టికెట్ కొన్నాక మనల్ని ఒక ఎలివేటర్ ఎక్కించి డైరెక్ట్ గా 123rd ఫ్లోర్ లో దింపేస్తారు. అక్కడ నుండి కొద్దిగా ఎదరికి నడుచుకుంటూ వెళ్తే ఇప్పుడు కనిపిస్తుంది మనకి బూర్జ్ ఖలీఫా నుండి సిటీ వ్యూ అంతా. అలా బూర్జ్ ఖలీఫా చూసేసాక అక్కడ నుండి మనల్ని దుబాయ్ మాల్ కి అయితే తీసుకొచ్చేస్తారు ఎలివేటర్ మీద. నెక్స్ట్ అక్కడ చూడవలసిన ప్లేస్ ఏంటంటే అండర్ వాటర్ జూ. దీని లోపలికి వెళ్ళడానికి 4000 అయితే తీసుకుంటారు. ఇది ప్రపంచంలోనే పెద్ద అండర్ వాటర్ జూ. ఇది కరెక్ట్ గా మాల్ మధ్యలో ఉంటుంది. దీన్ని మనం ఫ్రీగా ఎలా చూడాలో చెప్తే చూడండి. మాల్ లో ఉన్న 3rd ఫ్లోర్ కు వచ్చి మ్యాక్ షోరూమ్ పక్క నుండి స్ట్రైట్ గా వస్తే అక్కడ ఉంటుంది మనకి ఈ వ్యూ. ఇక్కడ నుండి చూస్తే ఈ అక్వేరియం లో ఉన్న ఫిషెస్ అన్ని చాలా క్లియర్ గా కనబడతాయి మనకి. ఏ విధమైన ఫీ కట్టకుండా మనం ఈ విధంగా ఫ్రీగా అయితే చూడొచ్చు అనమాట. ఇక్కడ ఈ అక్వేరియం చూసేసుకున్న తర్వాత దుబాయ్ మాల్ లో మనం కావాలంటే యాపిల్ స్టోర్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ ఏమైనా కావాలంటే ఎలక్ట్రానిక్స్ కూడా కొనుక్కోవచ్చు. నెక్స్ట్ దుబాయ్ మాల్ నుండి బయటకు వచ్చి కొద్దిగా ఎదరికి వెళ్తే ఒక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ స్టెప్స్ ఎక్కి స్ట్రైట్ గా వచ్చేస్తే మనకి ఒక మాల్ ఉంటుంది, షౌక్ అల్ బహర్ అని చెప్పేసి. ఈ మాల్ స్పెషాలిటీ ఏంటంటే అంతా వింటేజ్ లుక్ తో చాలా బాగుంటుంది. ఇక్కడ నుండే మనకి బూర్జ్ ఖలీఫా వ్యూ కూడా కనిపిస్తుంది. మనం ఈ మాల్స్ లో ఎక్కడైనా తప్పుపోయామనుకోండి, ఒక స్క్రీన్ ఉంటుంది. ఇందులో సెర్చ్ చేసుకుని మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నామో అక్కడికైతే వెళ్ళిపోవచ్చు. మనం ఎలా మాల్స్ అన్ని తిరిగి ఎక్స్ప్లోర్ చేసేటప్పటికి ఈవినింగ్ టైం అయిపోద్ది. కరెక్ట్ గా 5:36 అయ్యే టైం కి మనం బూర్జ్ ఖలీఫా దగ్గరికి అయితే వచ్చేయాలి. అప్పుడే మనకి ఫౌంటైన్ షోస్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. ఈవినింగ్ షో ఎలాగున్నా గానీ నైట్ షో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉంటుందంటే మొత్తం అలాగా చూస్తూ ఉండిపోతాము. ప్రతి హాఫ్ అన్ అవర్ కి ఇక్కడ షో అయితే జరుగుతుంది. చూడండి ఫౌంటైన్ షో ఎలా ఉందో. ఇంకొక విషయం ఏంటంటే మనం ఈ ఫౌంటైన్ షోకి వచ్చే ముందు ఎర్లీగా రావడమే బెస్ట్. లేకపోతే క్రౌడ్ అయితే ఫుల్ గా ఉంటుంది, అస్సలు ఖాళీ ఉండదు. మనకైతే క్లియర్ గా కనిపించాలంటే మనం ముందుగా వచ్చేసి ఉండడమే. పై వచ్చినప్పుడు మాత్రం ఈ ఫౌంటైన్ షో అస్సలు మిస్ అవ్వకండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో. నైట్ ఇంకా అలా ఉండిపోతాం మనం, అంత బాగుంటుంది. కావాలంటే ఇలా బోట్స్ మాట్లాడుకుని బోట్ రైడ్ కూడా తీసుకోవచ్చు. దీనికైతే కొద్దిగా అమౌంట్ అయితే అవుతుంది. ఇంకా నెక్స్ట్ మేము ఫైనల్ గా ఇంకా దుబాయ్ మాల్ అంతా తిరుగుదామని చెప్పేసి మాల్ అంతా తిరిగేసిన తర్వాత ఫుడ్ తినడానికి మొత్తం షాప్స్ అన్ని వెతుకుతున్నాం అనమాట. ఇక్కడ మనకి ఫుడ్ అయితే చాలా కాస్ట్లీగా ఉంటుంది. అండ్ మనకి ఇండియన్ ఫుడ్ కూడా దొరుకుతుంది, కాకపోతే ప్రైజెస్ అవి కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి స్కేట్ బోట్ రైడ్స్ ఇవన్నీ ఉంటాయి, యాక్టివిటీస్ అన్ని. మాల్లో మనకి చాలా ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి కానీ కాకపోతే ప్రైజెస్ ఎక్కువ. తర్వాత చాలా మంది ఈ స్టోర్ లో తీసుకుంటున్నారు. ఇక్కడ కొద్దిగా బడ్జెట్ లో అయితే ఉంటుందంట. ఇంకా మేము మాల్ అంతా చూసేసిన తర్వాత ఒకసారి బయటకు వచ్చాము. ఇక్కడ ఐ లవ్ దుబాయ్ అని చెప్పేసి ఒక స్ట్రక్చర్ అయితే ఉంది. ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగి ఇంకా అలా బూర్జ్ ఖలీఫా చుట్టూ తిరిగాక డౌన్ టౌన్ కి వెళ్ళి డౌన్ టౌన్ లో కాసేపు గడిపేసి ఇంకా
ఇంకా అక్కడ నుండి మళ్ళా మెట్రో ఎక్కేసి మేము మా హోటల్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. అలా మా దుబాయ్ లో 2వ రోజు గడిచిపోయింది. ఇంకా 3వ రోజు ఏం చేసామంటే బుర్జ్ అల్ అరబ్ అలాగే ఫ్యూచర్ మ్యూజియం ఇంకా దుబాయ్ ఫ్రేమ్ చూద్దామని చెప్పేసి మెట్రో ఎక్కి మ్యాక్స్ మెట్రో స్టేషన్ కి స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు ఫస్ట్ దుబాయ్ ఫ్రేమ్ కి వెళ్ళడానికి మ్యాక్స్ మెట్రో స్టేషన్ లో దిగి అక్కడ నుంచి నడుచుకుంటూ కొద్దిగా ఫ్రంట్ కి వస్తే మనకి బస్సు ఉంటుంది. బస్ ఎక్కితే చాలు దుబాయ్ ఫ్రేమ్ లో మనల్ని డైరెక్ట్ గా దింపేస్తుంది. మనం మెట్రోలో ఏ కార్డ్ యూస్ చేసామో అదే విధంగా ఈ బస్ లో కూడా అదే కార్డ్ యూస్ చేసి ఎక్కాలన్నమాట. కార్డ్ ఎలా తీసుకోవాలో లాస్ట్ లో మీకు క్లారిటీగా చెప్తా. దుబాయ్ ఫ్రేమ్ కి వచ్చిన తర్వాత పక్కనే ఒక పార్క్ ఉంటుంది. 5 dirhams కడితే మనకి టికెట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. దుబాయ్ ఫ్రేమ్ లోపలికి వెళ్ళడానికి 2100 అన్నారు టికెట్. నాకు ఎందుకు ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఇంకా బ్యాక్ సైడ్ ఉన్న పార్క్ లోకి అయితే వచ్చేసాం. 5 dirhams అయితే తీసుకున్నారు. ఇదిగోండి ఇదే దుబాయ్ ఫ్రేమ్. మీరు కావాలంటే వెళ్ళొచ్చు. 2100 టికెట్. ఎలాగో మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ లోపలికి వెళ్తాం కదా అని దుబాయ్ ఫ్రేమ్ కి వెళ్ళలేదు. నెక్స్ట్ మ్యాక్స్ స్టేషన్ లో మెట్రో ఎక్కి ఎమిరేట్స్ టవర్స్ లో దిగి స్ట్రైట్ గా వచ్చేస్తే మనకి మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ అయితే ఎంటర్ అవుతుంది అనమాట. ఇలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతే మనం మ్యూజియం ఫ్యూచర్ కి అయితే ఎంటర్ అయిపోయినట్టే. ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్లయింగ్ ఫిషెస్ అండ్ బ్యాక్ సైడ్ ఎలివేటర్. ఆ ఎలివేటర్ ఎక్కి లోపలికి వెళ్ళాలి. ఇంకా టికెట్ బుక్ చేద్దామని చెప్పేసి స్క్రీన్ లో బుక్ చేస్తుంటే 149 dirhams అని ఉంది. ఇంకా బుక్ చేశాను. బుక్ చేస్తుంటేనేమో సోల్డ్ అవుట్ అని చూపించింది. క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఏమో ఇంకా అయిపోయింది. ఇంకా చేసేదేమీ లేక కాఫీ తయారు చేసే రోబో దగ్గరికి అయితే వచ్చాము. ఇది చూసి అండ్ నెక్స్ట్ ఇంకా షాపింగ్ ఐటమ్స్ అవన్నీ చూసేసి ఇంకా ఫ్యూచర్ ఆఫ్ మ్యూజియం నుండి మళ్ళీ వెనక్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఈక్విటీలో దిగి ఇక్కడ నుండి ఇప్పుడు బుర్జ్ అల్ అరబ్ అలాగే కైట్ బీచ్ చూద్దామని చెప్పేసి ఇక్కడ దగ్గరలో ఉన్న బస్ స్టేషన్ కి వెళ్ళి బస్ ఎక్కి అప్పుడు స్టార్ట్ అయ్యాము బుర్జ్ అల్ అరబ్ కి అలాగే కైట్ బీచ్. మేము బస్ దిగి ఎదరికి ఒక బీచ్ కనపడింది. ఇది కైట్ బీచ్ తెలియదు కానీ బీచ్ మాత్రం చాలా బాగుంది. అండ్ ఎదరే మాకు బుర్జ్ అల్ అరబ్ అయితే కనిపించింది. ఇంకా ఈ బీచ్ లో కాసేపు గడిపేసిన తర్వాత ఇక్కడ నుండి మేము క్యాబ్ బుక్ చేసుకుని మళ్ళీ కైట్ బీచ్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఎలాగా బుర్జ్ అల్ అరబ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇదే బుర్జ్ అల్ అరబ్ 10 star హోటల్ అనమాట. లోపలికి వెళ్ళాలంటే మనకి మినిమం 10,000 అయితే ఉంటుంది జస్ట్ 1 hour కి. అండ్ ఇక్కడ చాలా వ్యూస్ అయితే ఉన్నాయి. ఇంకా ఫైనల్ గా మేము కైట్ బీచ్ కూడా వచ్చేసాము. బుర్జ్ అల్ అరబ్ దగ్గరికి అయితే వెళ్ళడానికి కుదరలేదు. ఇంకా కైట్ బీచ్ చూసుకుని తర్వాత బిజినెస్ బే దగ్గరికి వచ్చి ఇంకా అలా తిరిగేటప్పటికి నైట్ అయిపోయింది. A3 స్టోరీ అయితే అది. నెక్స్ట్ డే 4 ఏంటంటే మేము డే 4 లో డిజర్ట్ సఫారీకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాము. మనం ముందు రోజు బుక్ చేసుకోవాలి డిజర్ట్ సఫారీకి వెళ్ళడానికి. ఈ రోజు సఫారీ బుక్ చేసుకున్న తర్వాత వాట్సాప్ లో లొకేషన్ షేర్ చేస్తే మన హోటల్ ఎక్కడ ఉంటుందో అక్కడికే పంపిస్తారు వెహికల్. ఇంకా ఆ వెహికల్ ఎక్కేసిన తర్వాత మనల్ని డిజర్ట్ సఫారీకి అయితే తీసుకువెళ్తారు. సఫారీకి వెళ్లే ముందు కార్ టైర్ ప్రెజర్ తీసేసి 4 కార్ మీద అప్పుడు తీసుకువెళ్తారు మనల్ని ఎడారి లోపలికి. ఎడారిలోకి తీసుకువెళ్ళినప్పుడు మాత్రం మామూలుగా ఉండదు. పెద్దవాళ్ళు అయితే దీన్ని అవాయిడ్ చేయడమే బెస్ట్. ఎందుకంటే కంటిన్యూస్ గా అటు ఇటు తిరుగుతూనే ఉంటాము. ఈ కార్ లోని మొత్తం యాక్సిలేటర్ తొక్కుతూనే ఉంటారు. అందుకని చెప్పేసి నేను అవాయిడ్ చేయమన్నాను. ఇంకా కాసేపు అయిన తర్వాత ఒక ప్లేస్ లో ఆపి మనకి ఫాల్కన్ తో ఒక ఫోటో షూట్ అయితే ఉంటుంది. ఫాల్కన్ తో ఫోటో దిగాలంటే మళ్ళీ ఈయనకైతే డబ్బులు ఇవ్వాలి. ఇక్కడ మనకి డిజర్ట్ సఫారీ ప్యాకేజ్ ఎంత అంటే 5,000 తీసుకున్నారు. దాంతో పాటు మనం ఈ ఫోటో దిగాలంటే దీంతో మళ్ళీ ఎక్స్ట్రా అయితే పే చేయాలి. దిగడానికి వీళ్ళ దగ్గర మనం సరిగ్గా అడగకపోతే 1000 రూపాయలు వీళ్ళే దొబ్బేస్తారు. అంత దారుణంగా ఉంటుంది. సో ఇక్కడ ఫోటో దిగేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనకి డ్యూన్ బ్యాషింగ్ అలాగే మనకి క్వాడ్ బైక్స్ అండ్ నెక్స్ట్ స్కేట్ బోర్డ్ రైడ్ ఉంటుంది. మేమైతే క్వాడ్ బైక్స్కి అయితే వెళ్ళలేదు. స్కేట్ బోర్డ్ రైడ్ అయితే మా సఫారీలో అయితే కుదరలేదు. ఇంకా నెక్స్ట్ వేరే ప్లేస్కి తీసుకువెళ్ళి అక్కడ నుండి మనల్ని ఈ టైంలో ల్యాండ్ క్రూజర్ మీద మనం క్యాంపింగ్ దగ్గరికి అయితే తీసుకువెళ్తారనమాట. మనం వచ్చిన ల్యాండ్ క్రూజర్ ఇదే. ఫస్ట్ ఈ క్యాంపింగ్కి వెళ్లే ముందు మనకి క్యామిల్ రైడ్ అయితే ఉంటుంది. ఇదంతా మొత్తం ప్యాకేజ్ లో ఇంక్లూడ్, ఓన్లీ ఆ ఫోటో షూట్ తప్ప. ఇంకా ఇందులో స్కేట్ బోర్డ్ రైడ్ కూడా ఉంటుంది. మా వాడు లేట్ గా రావడం వల్ల ఇది కూడా మిస్ అయిపోయాం మేము. అండ్ ఇలాగ మనకి క్యామిల్ రైడ్ అయిపోయిన తర్వాత మనల్ని దింపేసి లోపల క్యాంపింగ్ అయితే తీసుకువెళ్ళిపోతారు. క్యాంపింగ్ తీసుకువెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా జనం అయితే ఉంటారు. ఇక్కడ కూడా చాలా యాక్టివిటీస్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకి అన్లిమిటెడ్ డ్రింక్ అలాగే మనకి అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది. ఫస్ట్ అయితే ఇలాగ షోస్ అయితే జరుగుతూ ఉంటాయి అనమాట. ఫైర్ షో ఇది. తర్వాత మనం ఫుడ్ తినడానికి బఫే అయితే ఉంటుంది. మనం ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ తీసుకొచ్చి ఇందులో వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. వెజ్ లో కూడా చాలా రకాలు ఉంటాయి, నాన్ వెజ్ లో కూడా చాలా రకాలు అయితే ఉంటాయి. మేము వెళ్ళేటప్పటికి ఈ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. రైస్, దాల్, బిర్యానీ అలాగే నూడిల్స్ ఇంకా చాలా వెజ్ కర్రీస్ అయితే ఉన్నాయి. రాజ్మా, క్యారెట్ అలాగే పాస్తా ఇవన్నీ టేస్ట్ చేసే కానీ నాకైతే అంత నచ్చలేదు. ఇంకా క్యాంపింగ్ లో కూర్చుని తినేసాక ఢిల్లీ డాన్స్ షో అయితే స్టార్ట్ చేశారు. ఇంకా చాలా షోస్ అయితే ఉంటాయి. మావాడు చెప్పా కదా లేట్ అయిపోయిందని చెప్పేసి. ఇంకా ఆ షో కూడా అయిపోయిన తర్వాత మనల్ని ఎలా తీసుకొచ్చారో అలాగే ల్యాండ్ క్రూజర్ మీద తీసుకొచ్చి తర్వాత నిసాన్ పెట్రోల్ మీద మన రూమ్ లో అయితే డ్రాప్ చేసేస్తారు. సో ఇక్కడతో అయితే డెజర్ట్ సఫారీ కూడా అయిపోయింది. డే 4 అయితే అలా గడిచింది అనమాట. నెక్స్ట్ దుబాయ్ లో ఇది మా డే 5. బ్రేక్ఫాస్ట్ లేదు, ఏమీ లేదు. ఇంకా లంచ్ లోని దమ్ బిర్యానీ తినేసి నెక్స్ట్ ఏ ప్లేస్ కి వెళ్ళాలో డిస్కస్ చేసుకుని ఇంకా అక్కడ నుండి మెట్రో ఎక్కేసి స్టార్ట్ అవుదాం అని చెప్పి
చెప్పేసి డిస్కస్ చేసుకున్నాము. ఈ రోజు ప్లేసెస్ ఏంటంటే మాల్ ఆఫ్ ఎమిరేట్స్, అలాగే బ్లూ వాటర్ ఐలాండ్, అలాగే జుమేరా బీచ్. ఈ రోజు మేము వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ మాల్ ఆఫ్ ఎమిరేట్స్. ఇది కూడా మెట్రో స్టేషన్ కి కనెక్ట్ అయ్యి ఉంటుంది, ఒక బ్రిడ్జ్ లాగా. ఆ బ్రిడ్జ్ నుండి స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతే ఈ మాల్ లోకి అయితే ఎంటర్ అయిపోతాము. దుబాయ్ మాల్ తర్వాత ఇక్కడ మనకి మాల్ ఆఫ్ ఎమిరేట్స్ అయితే చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ కూడా చాలా స్టోర్స్ అయితే ఉంటాయి. ఇది కూడా చాలా పెద్ద మాల్. ఇందులో మనకి కింద అంతా గ్రాసరీస్ ఇవన్నీ ఉంటాయి, పైన మనకి క్లాతింగ్ అలాగే మిగతా స్టోర్స్ అన్నీ ఉంటాయి అనమాట, ఎలక్ట్రానిక్స్ అవిని. ఇంకా మాల్ ఆఫ్ ఎమిరేట్స్ చూసేసుకుని తర్వాత ట్రామ్ ఎక్కి అక్కడ నుండి జుమేరా బీచ్కి అయితే వచ్చాము. జుమేరా బీచ్కి రావడానికి సోబా రియాలిటీ అని చెప్పేసి మెట్రో స్టేషన్ ఉంటుంది, అక్కడ నుండి దిగి అక్కడ నుండి ట్రామ్ ఎక్కి దిగితే మనకి జుమేరా మెట్రో స్టేషన్కి అయితే దిగిపోతాము. స్టేషన్ నుండి కొద్ది దూరం వాక్ చేసుకుని వస్తే ఇలా ఒక వీల్ కనిపిస్తుంది. ఇదే బీచ్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ బిల్డింగ్స్ చూస్తున్నారు కదా, ఇదంతా జుమేరా బీచ్ రెసిడెన్సీస్ అంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి మొత్తం అన్ని ప్రైజెస్ ఎక్కువే. షవర్ చేసుకోవాలంటే 5 dirhams అలాగే 10 dirhams ఉంటుంది. ఇంకా బీచ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. బీచ్ ఎంట్రీ ఫీ అయితే ఏముండదు మనకి. కాకపోతే ఇక్కడ ఏమన్నా కొనుక్కోవాలంటే వాటర్ బాటిల్ కానీ లేకపోతే షవర్ కానీ ఇవన్నీ ప్రైజెస్ అవి ఎక్కువ ఉంటాయి. మనం ఇంకా స్విమ్ సూట్ వేసేసుకుని ఇంకా ఈ బీచ్లో నీట్గా ఎంజాయ్ చేసేసి ఇంకా ఈవినింగ్ నైట్ అయ్యే టైంకి మేము బ్లూ వాటర్ ఐలాండ్కి అయితే వచ్చేసాము. బ్లూ వాటర్ మెరైన్ దగ్గర మనం టికెట్ తీసుకుంటే ఇక్కడ మనకి బోట్ రైడ్ అయితే ఉంటుంది. ఆ బోట్ రైడ్ మనం ఎంజాయ్ చేయొచ్చు. ఆ బోట్ రైడ్ ఏంటంటే ఆర్టీఏ సంబంధించి మనకి డో క్రూజ్ అని చెప్పేసి అండ్ నెక్స్ట్ నార్మల్ కూడా ఉంటాయి ప్రైవేట్ ఇవి. అవైతే ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా ఎక్కువ డబ్బులు ఉంటే ప్రైవేట్ బోట్ కూడా తీసుకుని మనం హవర్లీ అయితే ఎంజాయ్ చేయొచ్చు ఈ వాటర్లోని. బ్లూ వాటర్ ఐలాండ్ అంటే చాలా బాగుంటుంది నైట్, మంచి పీస్ఫుల్ గానీ. బోట్ ఎక్కేసిన తర్వాత ఇలాగైతే ఉంటుంది అనమాట బోట్ వ్యూ గానీ ఇది కానీ. ఈ బోట్ ఎదర్ అయితే ఇలాగ ఉంటుంది. మనకి ఆర్టీఏ కాబట్టి ప్రైస్ తక్కువే. ఇది మనకి 7 dirhams ఎంతో పడింది. బ్లూ వాటర్ ఐలాండ్ లో మనం పీస్ఫుల్ గా నడవడానికి ఒక ట్రాక్ కూడా ఉంటుంది. అది కూడా నేను ఫుల్ వీడియో చూపించాను, చూడకపోతే చూసండి, ప్లేలిస్ట్ లో ఉంటుంది. 5 అలా బ్లూ వాటర్ ఐలాండ్ లో గడిచిపోయింది. ఇంకా డే 6 వచ్చేసి మేము మోనో రైలు అలాగే పామ్ జుమేరా ఐలాండ్ కి వెళ్ళడానికి ప్లాన్ చేసాం అనమాట. ఇంకా మెట్రో ఎక్కేసి జుమేరా రెసిడెన్సీకి అయితే స్టార్ట్ అయిపోయాము. జుమేరా రెసిడెన్సీలో దిగిపోయిన తర్వాత అక్కడ నుండి మోనో రైలు స్టేషన్కి అయితే వచ్చేసాము. మోనో రైలు ఎక్కడానికి టికెట్ ఉంటుంది. ఇదైతే 820 రూపీస్ పడుతుంది మన ఇండియన్ రూపీస్లో. ఈ రైడ్లో ఏంటంటే డ్రైవర్ ఆటోమేటిక్గా మనల్ని ఐలాండ్ మధ్య నుంచి తీసుకెళ్తుంది. ఎదర్ కనపడుతుంది కదా, పామ్ అట్లాంటస్ హోటల్ అంటారు. ఇది 7 star హోటల్ అనమాట, చాలా ఫేమస్. రైడ్ అయితే అయిపోయింది. ఇంకా రైడ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బీచ్ చూద్దామని జుమేరా బీచ్ ఐలాండ్కి అయితే వచ్చాము. అదే జుమేరా బీచ్ రెసిడెన్సీకి అయితే వచ్చాము. ఇంకా అక్కడ కాసేపు గడిపాక ఈవినింగ్ మళ్ళీ ట్రామ్ ఎక్కేసి మెట్రో స్టేషన్ మీద ఇంకా అల్గుబైబా స్టేషన్కి వచ్చి ఇక్కడ నుండి బోట్ రైడ్కి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ 1 dirham ఇస్తే మనకి బోట్ రైడ్ అయితే ఉంటుంది. అల్గుబైబా నుండి ఇలాగ బోట్ మీద ఓల్డ్ బల్దియా స్ట్రీట్కి తీసుకొస్తారు. ఇక్కడ ఏంటంటే మనకి డ్రై ఫ్రూట్స్, సాఫ్రాను అలా చాలా ఉంటాయి, డేట్స్ కూడా ఉంటాయి. ఇంక ఈ లోపు మాకు మధ్యలో ఆకలి వేసి ఇక్కడ దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి వచ్చాము మండీ ట్రై చేద్దామని చెప్పేసి. ఈ మండీ అయితే 800 రూపీస్ తీసుకున్నారు మన ఇండియన్ రూపీస్లో. టేస్ట్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఇది నాకు కొన్ని డ్రై ఫ్రూట్స్ కొనుక్కొని ఇంకా అక్కడ నుండి మళ్ళీ 1 dirham ఇచ్చేసి బోట్ రైడ్కి అయితే వెళ్ళాము. ఇప్పుడు వ్యూ అయితే చాలా బాగుందన్నమాట. నైట్ వ్యూ చాలా బాగుంటుంది 1 dirham రైడ్కి. నైట్ వ్యూ అయితే ఖచ్చితంగా మిస్ అవ్వకండి. 1 dirham కాబట్టి చాలా తక్కువ, 24 రూపీస్ ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ఇది నాకు బాగా నచ్చింది ఈ రేట్కి అయితే. ఇంకా బోట్ రైడ్ అయిపోయిన తర్వాత అల్గుబైబా మెట్రో స్టేషన్ నుండి మా హోటల్కి అయితే రీచ్ అయిపోయాము. డే 6 అయితే అలా కంప్లీట్ అయిందనమాట. డే 7 ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్ని కలుద్దామని చెప్పేసి వచ్చాము. ఇక్కడేమో ఈ ఏరియాలో చాలా వింటేజ్ కార్స్ అయితే ఉన్నాయి. నేను చాలా మూవీస్లో అయితే చూసాను కానీ లైవ్లో చూడటం ఇదే ఫస్ట్ టైము. ఇంక ఈ కార్స్ అవి చూసి ఇంకా నెక్స్ట్ మేము ఇక్కడ లంచ్ చేసి సాయంత్రం మేము బిజినెస్ బే దగ్గరలో ఉన్న ఒక కార్ షోరూమ్కి అయితే వచ్చాము. కార్స్ మాత్రం కళ్ళు చెదిరిపోయి మామూలుగా లేవు అసలు. మోడల్స్ లేని మోడల్ అంటూ లేదు. పాషీ కార్ దగ్గర నుంచి రోల్స్ రాయిస్, జాగువార్ అండ్ నెక్స్ట్ ఫెరారీ, వీటితో పాటు ల్యాంబోర్గినీ ఒకటి ఉంది, అదైతే నాకు చాలా బాగా నచ్చింది, ఎల్లో కలర్ది. అండ్ రెడ్ కలర్ ఫెరారీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా చాలా కార్స్ అయితే ఉన్నాయి. మొత్తం ఈ కార్స్ అన్నిటి గురించి ఒక స్పెషల్ వీడియో అయితే చేసి మన ప్లేలిస్ట్ లో పెట్టాను, దుబాయ్ ప్లేలిస్ట్ లో ఉంటుంది. ఇంకా చూడకపోతే చూసేయండి. ఇంకా ఇక్కడ బాగా ఎంజాయ్ చేసిన తర్వాత డిన్నర్ ఫుడ్ తినేసి మళ్ళీ మా హోటల్కి అయితే స్టార్ట్ అయిపోయాం బస్ మీద. డే 7 అయితే అలా అయిపోయింది. డే 8 మొత్తం ఒక రోజంతా ఇంకా షాపింగ్ పెట్టుకున్నాము. ఎందుకంటే ఒక హాఫ్ డే కానీ లేకపోతే 2 hours కానీ సరిపోదు షాపింగ్ అయితే. సో ఇంకా గట్టిగానే షాపింగ్ చేసాము. ఈ షాపింగ్ వీడియో కూడా ఒక ఫుల్ వీడియో చేసి మన ఛానల్లో పెట్టాను ప్లేలిస్ట్ లో, ఇంకా చూడకపోతే చూసేయండి. డే 8 స్టోరీ అయితే అదే అనమాట. దుబాయ్ వచ్చాక ఫస్ట్ సిమ్ కార్డ్ తీసుకున్న తర్వాత మనం తీసుకోవాల్సింది నాల్ కార్డ్ ఆర్ లేకపోతే దీన్ని ప్లే కార్డ్ అని చెప్పేసి పిలుస్తారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకి ట్రామ్, నెక్స్ట్ మెట్రో ట్రైన్, నెక్స్ట్ బస్సు ఎన్నిసార్లు అయినా ఎక్కొచ్చు. 7 day అన్లిమిటెడ్ పాస్ ఉంటుంది. అది తీసుకుంటే దీని ప్రైస్ వచ్చేసి మనకి 2300 2400 పడుతుంది మన ఇండియన్ రూపీస్లో. ఇది తీసుకోవడం బెస్ట్. మీరు దుబాయ్ వస్తే ఖచ్చితంగా ట్రిప్కి ఈ మెట్రో కార్డ్ అయితే తీసుకోండి. ఇదైతే మనకి బడ్జెట్లో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇది మా రూమ్ అనమాట. ఈ రూమ్కి మాకు
ఒక్కొక్క డేకి ఒక్కొక్క ప్రైస్ లాగా ఉంది. ఎందుకంటే మేము కన్ఫర్మ్గా ఇక్కడ ఉంటామని చెప్పేసి ఫిక్స్ అవ్వలేదు. ఫస్ట్ మారుతూ వచ్చాము. ఒక్కొక్కసారి మాకు 8,000కి వచ్చింది రూమ్, ఒక్కొక్కసారి 10,000కి వచ్చింది, ఒకసారి 6,000 వచ్చింది. అంటే మేము కొన్ని డేస్కే ఇక్కడ బుక్ చేసుకున్నాము. నెక్స్ట్ వేరే ప్లేస్లో కూడా హోటల్ బుక్ చేసుకున్నాం, కానీ హోటల్కి వెళ్ళి చూస్తే మాకు నచ్చలేదు. అది క్యాన్సిల్ చేసి ఇక్కడికి వస్తే మళ్ళీ వీళ్ళేమో రేట్ పెంచేశారు. అలా ఉంటుందన్నమాట. దానివల్ల మేము ఇంకా ఎక్కువ అయితే పే చేయాల్సి వచ్చింది ఈ హోటల్కి. నాకు తెలిసి మినిమం 6,000 7,000 ఉంటుంది. కాకపోతే సీజన్ అయితే మాత్రం ఖచ్చితంగా 8,000 10,000 ఇంకా 10,000 అబోవ్ కూడా ఉంటుంది. ట్రిప్ మేము ఇన్ని డేస్ తిరిగాం, కానీ ఒక 4 days సరిపోతుంది దుబాయ్ ట్రిప్కి అయితే. కాకపోతే మేము కంప్లీట్గా ఏ డే కాడే ఎంజాయ్ చేస్తూ తిరిగాం అనమాట. అందుకే చెప్పేసి ఇన్ని రోజులు అయితే పట్టింది. దుబాయ్ రావడానికి ప్రాసెస్ ఏంటంటే వీసా బుక్ చేసుకోవాలి. మనకి వీసాకి వచ్చేసి 7,000 8,000 పడుతుంది. అది మనకి అప్రూవ్ అవుతేనే మనం దుబాయ్ రావడానికి అయితే ఉంటుందన్నమాట. దానికి మనం పాస్పోర్ట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ అప్లోడ్ చేసి మనం అయితే వీసా తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ నేను ముంబై నుండి వచ్చాను. ముంబై నుండి దుబాయ్కి నాకు 15,000 చేంజ్ పడింది. ఎందుకంటే నేను అప్పటికప్పుడే తీసుకున్న టికెట్, నాకు ముందు వెళ్దామని చెప్పేసి మేము ఫిక్స్ అవ్వలేదు. సో దానివల్ల నాకు బడ్జెట్ అయితే ఎక్కువైపోయింది. అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే దుబాయ్లో కొద్దిగా ప్రైజెస్ అవి ఎక్కువే, కాస్ట్లీ అవన్నీ, ఫుడ్ కానీ అండ్ నెక్స్ట్ ట్రావెలింగ్ కానీ. క్యాబ్ ఎక్కువ క్యాబ్ అయితే ప్రైజెస్ బాగా ఎక్కువ. మధ్య మధ్యలో క్యాబ్స్ కూడా ఉపయోగించాం మేము, అవి చూపించలేదు కానీ నేను వీడియోస్లోని. మనం దుబాయ్ రావడానికి ట్రావెలింగ్ పర్పస్ అయితే మన బ్యాంక్ అకౌంట్లో 80,000 అయితే చూపించాలి. ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఉంటుంది, అక్కడ మనల్ని అడుగుతారనమాట ఏ హోటల్ స్టే చేస్తారు ఇవన్నీ. ఆ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేయాలి మనం. అండ్ మ్యాక్సిమం నాకు తెలిసి ఇప్పుడు బాగా స్ట్రిక్ట్ అయిపోయింది వీసా ప్రాసెస్ అవిని. సో అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఒక 80K అయితే మన బ్యాంక్ అకౌంట్లో చూపించాలన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో ఇదనమాట మా దుబాయ్ ఫుల్ ట్రిప్ ప్లాన్. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.